Hi viewers, welcome to Prashant Properties. First of all, thank you for watching this video. నేను ప్రతిరోజు ఓపెన్ ప్లాట్స్, రెడీ టు మూవ్ హౌసెస్ అండ్ ప్రపోజ్ కన్స్ట్రక్షన్ హౌసెస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాను. సో ఇలాంటి వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈరోజు మీకోసం 116 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాను. మనకు ఈ హౌస్ అయితే నార్త్ ఫేస్లో కన్స్ట్రక్షన్ చేసాము అండ్ గేట్ చూసుకుంటే మీకు ఈస్ట్ ఫేస్లో ఉందండి. చూస్తున్నారు కదా, మనకి ఇంటి ఎదురుగా ఒక గార్డెన్ అయితే ఉంది అండ్ మనకి ఇక్కడ ఎదురుగా కన్స్ట్రక్టెడ్ హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఫ్యామిలీ స్టే చేస్తున్నారు. మీకు ఈ వెంచర్లో ఆల్మోస్ట్ ఒక 90 ఫ్యామిలీస్ స్టే చేస్తున్నారండి. అండ్ చూడండి, ఇల్లు అయితే ఈ విధంగా ఉంది. మనకి ఎదురుగా చూసుకుంటే 30 feet రోడ్ ఉంటుంది అండ్ చాలా మంచి ర్యాంప్ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి బైక్ పెట్టే పార్కింగ్ స్పేస్ అయితే ఉంది. అండ్ మనకు మెయిన్గా పార్కింగ్ విషయానికి వస్తే ఇది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మీకు పార్కింగ్ రోడ్ పైనే పెట్టుకోవచ్చు. బయట వెహికల్స్ అనేటివి మనకు వెంచర్లోకి రావు. అండ్ ఏవైతే మీకు ఇక్కడ హౌసెస్ ఉన్నాయో వాళ్ళ వెహికల్సే వస్తాయి. సో పెద్ద ప్రాబ్లం ఉండదు, పార్కింగ్తో పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మీకు ఇక్కడ స్టేర్ కేస్ వచ్చింది చూడండి. అండ్ మనకి ఇంటి ఎదురుగానే పార్క్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ మీకు ఈవినింగ్ టైంలో కూర్చొని విశ్రాంతి తీసుకోవచ్చు. ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఎవరైనా ఉంటే చాలా బాగుంటుందండి. అండ్ మనకి ఈ హౌస్ అయితే 116 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసాము. 900 SFTలో కన్స్ట్రక్షన్ చేసామండి. చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అయితే. చూస్తున్నారు కదా, ఎదురుగా టేక్ డోర్ అయితే ఇచ్చాము. అండ్ మనకి ఈ విధంగా అయితే స్టేర్ కేస్ ఉంది. అండ్ ఈ హౌస్ చూసుకుంటే లోపల చాలా బాగుందండి, చాలా మంచి స్పేషియస్ రూమ్స్ వచ్చినాయి. అండ్ ఇది మనకి 116 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, మనకి హాల్ అండి ఇది మీరు చూసేది. ఇక్కడ స్పేస్ అయితే చాలా బాగుంది, ఇక్కడ సోఫాస్ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఈస్ట్ సైడ్ చూసుకుంటే ఒక విండో అనేది వచ్చింది. అండ్ అలాగే ఒక ఈస్ట్ సైడ్ ఒక డోర్ కూడా వచ్చింది. ఈ హౌస్కి మనకి ఈస్ట్ సైడ్ డోర్ కూడా ఉంది, మనకి ఈస్ట్ సైడ్కి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే విండోస్ చాలా బాగున్నాయి. అండ్ మనకి ఈ హౌస్ అయితే హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మీకు టీవీ యూనిట్ వస్తుంది, ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు అండి. అండ్ అది ఈస్ట్ డోరు. ఇదైతే మనకి కిచెన్ అండి. అండ్ ఎదురుగా చూసుకుంటే రైట్ సైడ్ చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్, అటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి లోపలికి వెళ్ళిన తర్వాత హాల్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగుంది, మంచి సింపుల్ అండ్ మంచి డిజైన్ ఇచ్చారు. మనం ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. ఇదే అండి స్పేషియస్ కిచెన్ వచ్చింది, చాలా బాగుంది కిచెన్ అయితే. మంచి పెద్ద ప్లాట్ఫామ్ ఉంది. ఇదైతే పూజ ఏరియా అండి, ఇక్కడ మీకు ఫొటోస్ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, మంచి బ్యూటిఫుల్ టైల్స్ లుక్ అయితే ఉంది. షెల్ఫ్స్ చాలా పెద్దగా ఉన్నాయండి, చాలా స్పేస్ అయితే ఉంది కిచెన్లో. చిన్న హౌస్ అయినా సరే మంచి స్పేస్ ఉంది కిచెన్లో. మీకు ఇక్కడ ఫ్రిడ్జ్ ఏరియా కూడా, ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు, మంచి స్పేస్ ఉంది. రైట్ సైడ్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. చూడండి ఫాల్ సీలింగ్ లుక్ ఎంత బాగుందో. అండ్ ఇదైతే మీకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చాలా మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. చూడండి ఈ విధంగా ఫాల్ సీలింగ్ డిజైన్ ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళామండి. చూడండి ఫాల్ సీలింగ్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మనకి షెల్ఫ్స్ చూడండి, మీకు అల్మారా స్పేస్ కూడా వచ్చింది. షెల్ఫ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ ఇది చూసుకుంటే వెస్ట్ సైడ్ విండో అండి. అండ్ ఎదురుగా మనకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. ఫాల్ సీలింగ్ చూడండి, లైటింగ్ ఎంత బాగుందో. మనకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది, స్పేషియస్గా ఉంది వాష్రూమ్ కూడా. అండ్ ఇక్కడ మీకు చైనీస్ కావాలంటే చైనీస్ పెట్టిస్తాము. అండ్ ఒకవేళ ఇండియన్ స్టైల్లో కావాలంటే ఇండియన్ స్టైల్లో కూడా పెట్టిస్తామండి. అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంది, మంచి స్పేషియస్గా ఉంది. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. చూడండి ఇదే చిల్డ్రన్ బెడ్రూమ్. దీనిలో కూడా ఫాల్ సీలింగ్ లుక్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, లైటింగ్ పెట్టిన తర్వాత ఏ విధంగా ఉందో. అండ్ ఇక్కడ వెస్ట్ సైడ్ కూడా ఒక విండో వచ్చింది, చూస్తున్నారు కదా. ఇక్కడ మీరు అల్మారా అయినా పెట్టుకోవచ్చు అండి. అండ్ షెల్ఫ్స్ చూడండి చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఈ విధంగా అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది.
చాలా బాగుంది హౌస్ అయితే. 116 స్క్వేర్ యార్డ్స్ కానీ చాలా స్పేషియస్ రూమ్స్ అనేటివి ఉన్నాయండి. ఈ వెంచర్లో ఇదొక మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. మొత్తం 33 acres గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ చూస్తున్నారు కదా. ఇది మనకు వాష్ ఏరియా అండి. ఈస్ట్ సైడ్ గల్లీ, ఇది ఈస్ట్ సైడ్ రోడ్ కనిపిస్తుంది కదా, ఈస్ట్ సైడ్ రోడ్. అండ్ ఈ విధంగా మనం గేట్లోకి కూడా వెళ్ళిపోవచ్చు ఈస్ట్ సైడ్ గల్లీలో నుండి. చూస్తున్నారు కదా, మనకి ఎదురుగా అయితే ఆల్రెడీ ఫ్యామిలీ స్టే చేస్తున్నారు. సో ఈ హౌస్ అయితే చాలా బాగుందండి. సో చూసారు కదా, హౌస్ మొత్తం చూసారు కదా. ఇప్పుడు ఈ హౌస్ లొకేషన్ డీటెయిల్స్ అండ్ అలాగే బ్యాంక్ లోన్ డీటెయిల్స్ అండ్ మనం డౌన్ పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ తెలుసుకుందామండి. ఈ హౌస్ ముందుగా ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకు కీసరా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈసీఐఎల్ నుండి 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ హౌస్ వచ్చేసి ఒక మంచిగా డెవలప్ చేసిన గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. ఇది 33 acresలో డెవలప్ చేసామండి. చూస్తున్నారు కదా, ఎదురుగా మనకి 30 feet రోడ్ ఉంది. అండ్ ఈ గేటెడ్ కమ్యూనిటీ అన్ని విధాలుగా డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినాయండి. మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీలో పార్క్స్ ఉన్నాయి అండ్ అలాగే గణేష్ మండపం ఉంది, క్లబ్ హౌస్ కూడా ఉంది. మీరు క్లబ్ హౌస్లో ఎలాంటి ఫంక్షన్స్ అయినా చేసుకోవచ్చు, అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ హౌస్ అనేది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. ఎవరికి ₹1 కూడా కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఏదైతే బ్యాంక్ లోన్లో కూడా మీరు ఎవరికి ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బయట పోతే మీకు 1-3% వరకు బ్యాంక్ లోన్ మీద కూడా కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో మా దగ్గర బ్యాంక్ లోన్లో కూడా ఎవరికి ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. మీరు ప్రాపర్టీ తీసుకున్నందుకు కూడా ఎవరికి ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇలాంటి ఛాన్సెస్ అయితే బయట ఉండవు. సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో కానీ హౌసెస్ చూస్తూ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ వెంచర్ అయితే అన్ని విధాలుగా డెవలప్మెంట్స్ ఉన్నాయండి. మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ, ఎలక్ట్రిసిటీ లైన్స్ కానీ అండ్ ఇంకా సీసీ రోడ్స్ కానీ అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయితే అయినాయండి, కంప్లీట్గా ఉన్నాయి. ఎవరైనా ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్లో హౌసెస్ చూస్తూ ఉంటే కాల్ చేయండి. సో చూస్తున్నారు కదా, హౌస్ అయితే చాలా బాగుందండి. మీరు కేవలం ఈ హౌస్కి 11 lakhs డౌన్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. మిగతా అన్నీ ఈఎంఐ పేమెంట్ చేసుకోవచ్చు అండి. మేము ఈ హౌస్కి అయితే ప్రైస్ అనేది చాలా తక్కువగా ఇస్తున్నాము. ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తానండి. వీడియో డిస్క్రిప్షన్కి వెళ్ళి చూడండి, కంప్లీట్గా ప్రైస్ డీటెయిల్స్ అండ్ డౌన్ పేమెంట్ డీటెయిల్స్ ఇంకా లొకేషన్ డీటెయిల్స్ కంప్లీట్గా ఉంటాయి. హౌస్ లొకేషన్ కూడా ఉంటుంది. అండ్ అలాగే మీరు ఈ వెంచర్లో ఉన్నటువంటి క్లబ్ హౌస్ వీడియో చూడాలనుకున్నా కూడా లింక్ ఉంటుంది. సో చూడొచ్చు. ఇల్లు అయితే చాలా బాగుందండి. ఎవరైనా తక్కువ బడ్జెట్లో చూడాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకా మీకు ఓపెన్ ప్లాట్స్ కావాలనుకున్నా కూడా కాంటాక్ట్ చేయండి. ఈ వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ రెడీ టు మూవ్ హౌసెస్ అవైలబుల్ ఉన్నాయి. మా దగ్గర అయితే రెడీ టు మూవ్ హౌసెస్ మీకు 50 lakhs బడ్జెట్ నుండి స్టార్టింగ్ అయితే ఉన్నాయండి. ఎవరైనా 50 lakhs బడ్జెట్లో కూడా రెడీ టు మూవ్ హౌస్ కావాలన్నా మేము ఇప్పిస్తామండి. ఇక్కడ ఎవరికి ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఒకవేళ మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా కూడా మేము కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తాము. మీకు దానిలో కూడా ఎవరికి ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు బ్యాంక్ లోన్ కూడా మేమే ఇప్పిస్తాము. ఒకవేళ ఎవరైనా బ్యాంక్ లోన్కి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కూడా మేము బ్యాంక్ లోన్స్ కూడా ఇప్పిస్తామండి. అండ్ మీకు నాన్ ప్రొఫైల్ బ్యాంక్ లోన్స్ కూడా ఇప్పిస్తాము. మీరు జాబ్ చేయకపోయినా సరే మేము బ్యాంక్ లోన్స్ అనేది ఇప్పిస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్స్లో కానీ ఎవరైనా ప్లాట్స్ వెతుకుతున్నా సరే, హౌసెస్ వెతుకుతున్నా సరే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.